రాబోయే 10-15 సంవత్సరాల్లో హైదరాబాద్ మించిన సిటీ ఒకటి చూడబోతున్నాం అంటే ఓఆర్ఆర్ నుంచి RRR వరకు. RRR వరకు రెసిడెన్షియల్ బాగుతుంది. కొత్త కంపెనీస్ ఏమైనా వస్తే అక్కడే ప్లేస్మెంట్ ఇస్తారు. అక్కడే అంటే ఇప్పుడు ఐటీ అంతా ఓఆర్ఆర్ అనుసంధానం చేసినప్పుడు మీకు ఓఆర్ఆర్ బయట నుంచి రావడం ఈజీ ఆఫీస్కి వెళ్ళడానికి. ఓకే, ఓఆర్ఆర్ లాన్ నుంచి వెళ్ళాలంటే కాస్ట్లీ అయిపోయింది. ₹1,00,000 గజం ఉంది, ట్రాఫిక్, పొల్యూషన్. ఓకే, ఇక్కడ 100 గజాలు వచ్చినోడికి ఓవరాల్ బయట మీకు 700-800 గజాలు వస్తుంది. ఓ 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది అంటే ఇదంతా సాచురేట్ అయిపోద్ది, అక్కడ డెవలప్మెంట్కి వెళ్తాయి. అదే గేమ్ మీకు. ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఎటువైపు చూస్తున్నారు? ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది చూసేది శంకరపల్లి సైడ్ అండి, నంబర్ 1. ఎందుకంటే మోకిలా, శంకరపల్లి ఈ ఐటీ హబ్ అక్కడ ఎఫర్ట్ చేయలేని బెంగళూరు హైవేకి వస్తుంది. సినిమా ఇండస్ట్రీ కూడా ఇటు శంకరపల్లి వైపు చూస్తున్నారు ఆల్రెడీ. అంటే వాళ్ళు కొనేసారు ఆల్రెడీ. ఇప్పుడు కొద్ది కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కొద్దిగా బెంగళూరు హైవే సైడ్ వస్తున్నారు, ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడున్నా ఒకటే, ఇప్పుడు కారు ఉంటే ఎక్కడున్నా ఒకటేనండి. ఏముంది, అవుటర్ ఎక్కుతున్నారు, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. 5 to 10 minutes వేరియేషన్. కానీ రేట్లో చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు శంకరపల్లి మోకుల సైడ్ 70,000 ఉంది గజం. బెంగళూరు హైవేలో అదే ప్రీమియం క్వాలిటీ మీకు 25,000 దొరుకుతుంది. ఓకే, కారు ఉన్నోడికి ఏమైంది, అక్కడ ఎక్కినా ఇక్కడ ఎక్కినా ఒకటే. కాకపోతే ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, అది అవ్వబోతుంది. సార్ నాకు ఒక డౌట్, నిజంగానే డబ్బులుండి ఈ మనం చెప్పిన ఈ లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదు నిజంగానే సిటీకి దూరంగా ఉండాలి ఎప్పటికైనా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? అంటే సిటీకి దూరంగా ఉండాలనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ డబ్బు ఉందని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సిటీలో విల్లా రాదు. ఓకే, నంబర్ 1 పాయింట్. సిటీలో అపార్ట్మెంట్ ఉండాలి, కంజెస్టెడ్ లైఫ్ స్టైల్లో బతకాలి. మంచి ఎయిర్ ఉండదు, మంచి ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ట్రావెల్ టైం కూడా ఎక్కువ అయిపోయింది సిటీలో. అదే బయట చూసుకుంటే ట్రావెల్ టైం తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, మంచి ఎయిర్ ఉంటుంది. అది కూడా వీళ్ళకి ఇక్కడ SFT 1000 SFT కొనుక్కున్న వాళ్ళు అక్కడ 4000 SFT వస్తుంది. ఇప్పుడు మహేశ్వరంలో కూడా చాలా విల్లాస్ ఉన్నాయండి, చాలా విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. నేను నిన్నే వెళ్ళా మహేశ్వరం, చాలా బాగా జరుగుతుంది. ముందు మీద చూసుకుంటే డెవలప్మెంట్ బాగుంది మహేశ్వరం సైడ్. ఇప్పుడు ఈ తిమ్మాపూర్ నుంచి మహేశ్వరం సైడ్, నెక్స్ట్ ముచ్చింతల్ సైడ్, నెక్స్ట్ ఈ కన్హాకి వెళ్ళే రూటు, ఇవన్నీ కూడా బాగానే డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే మధ్యలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వచ్చింది ఐటీ తర్వాత. ఇంకా నెక్స్ట్ డెవలప్ అయిందంతా శంషాబాద్ సరౌండింగే వచ్చింది. ఈ గచ్చిబౌలిదంతా కాస్ట్ ఎక్కువ అయిపోయింది కదా, ఇక్కడ ఎఫర్ట్ చేసిన వాళ్ళు, ఇక్కడ ఎఫర్టబుల్ లేని వాళ్ళు అందరూ ఇటు పక్క వెళ్ళాల్సిందే. జాగ్రఫికల్ గా అది మూవ్ అవ్వాల్సిందే, దాన్ని మనం ఏం చేయలేము. దాన్ని ఓ పక్క ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్, మరో పక్క ఆ దగ్గరలో ఉన్న కనహ శాంతివనం వైపు కూడా అక్కడ స్టే చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఆ ప్రాంతం కూడా చాలా అద్భుతమైన ప్రాంతం. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి కూడా అది మంచి, ఇప్పుడు రీజనబుల్ రేట్లే ఉన్నాయి. ఏదన్నా ముందుగా బాగా డెవలప్ అయింది అయిద్ది అంటే మటుకు ఈ 2 పేర్లు వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? అవునండి, ఇప్పుడు శంషాబాద్ నుంచి ఒక 11 kilometers వరకు 111G ఉంది. 111G అయిపోగానే తిమ్మాపూర్ వస్తుంది. తిమ్మాపూర్ నుంచి రైట్ వెళ్తే చేగూరు అని ఉంటుంది. చేగూరులోనే కనహశాంతివనం ఉంది. 1500 ఎకరాల్లో కనహశాంతివనం ఉంది. ఆ కనహశాంతివనం ఏంటంటే ప్రపంచంలో పెద్ద మెడిటేషన్ సెంటర్ అనమాట. అది ఓన్లీ మెడిటేషన్ సెంటర్గానే లేదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఉన్నాయి. గర్ల్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఉంది, పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది. మీరు రెగ్యులర్గా వెళ్తుంటాం దాంట్లో క్యాంటీన్స్ ఉన్నాయి, మంచి 5 star 3 star రేంజ్ హోటల్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. లానే ఎక్కువ నార్త్ ఇండియన్ కమ్యూనిటీ బాగా వస్తున్నారు, గుజరాతీస్ ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వల్ల. వాళ్ళు ఏంటంటే సిటీ అంతా చూడరు, ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ చూసుకుంటారు. మనం ఏం చేస్తామంటే మన సిటీ అంతా మైండ్లోకి వచ్చేస్తుంది. హైదరాబాద్ అనేటప్పటికి సిటీ అంతా మైండ్లోకి వస్తుంది. వాళ్ళకి ఎయిర్పోర్టే హైదరాబాద్. అక్కడ నుంచి వాళ్ళకి కనెక్టివిటీ ఎలా ఉంది, దాన్ని బట్టే మార్కెట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఎవరు వచ్చినా కానీ ఎయిర్పోర్ట్ చుట్టే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాలన్నా 3,000 to 5,000 రూపీస్ టికెట్లో ఢిల్లీ వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు. పెద్ద టికెట్ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ లేదు. కనెక్టివిటీ కూడా బాగుంది, NH44. ఓకే, నెక్స్ట్ ఇటు ఐటీకి వెళ్ళాలన్నా అక్కడ నుంచి 20 minutes డ్రైవ్ ఉంటుంది మన శంషాబాద్ నుంచి. ఈ కనహశాంతివనం ఏంటంటే ఎక్కువ రిటైర్ అయిపోయిన పీపుల్ బాగా వస్తున్నారు అనమాట. పిల్లలు బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అది మెడిటేషన్ సెంటర్ ఉంది, ఫుడ్కి కానీ ఇది కానీ కూడా మంచి సబ్సిడైజ్ ప్రైస్. చాలామంది ఫారినర్స్ కూడా వస్తుంటారు, వెస్ట్రన్ కంట్రీస్ కూడా చాలామంది వస్తున్నారు. అందులో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. మోడీ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు మన రీసెంట్గా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము మేడం వచ్చారు, ఎక్స్ ప్రెసిడెంట్ కోవింద్ గారు వచ్చారు. చాలామంది ఎవరు వచ్చినా హైదరాబాద్కి కనహశాంతివనం విజిట్ చేస్తాను. దాని వాల్యూ వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అసలు ఇంత పెద్ద సిటీ ఉందా అని చెప్పి. ఒక సిటీయే ఫామ్ చేశారు 1500 acres లో. క్యాంటీన్ కానీ ఫుడ్ కానీ అంతా ఒక రిసార్ట్ స్టైల్లో. మీరు అనేది ఏదైనా కొత్తగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఒకసారి ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. తప్పకుండా మంచి, నేను చాలాసార్లు వెళ్ళా, చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. అంటే ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ ప్రాంతాన్ని విజిట్ చేయొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల అపార్ట్మెంట్లు విల్లాలు కూడా వచ్చేస్తున్నాయి ప్రైవేట్గా. ఆల్రెడీ బోర్డులు పెట్టారు, కట్టేస్తున్నారు. ఇప్పుడు చేసుకుని
కన్హాలో అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందని విన్నాను నేను. అది కొద్దిగా రెంటల్కే ఇస్తారు వాళ్ళు. లోన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంబర్స్ వాళ్ళకే ఎక్కువ బయట అయితే తక్కువ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు? అది ఆల్రెడీ బెంగళూరు హైవే కనెక్ట్ అయి ఉందండి. అది ఆల్రెడీ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి బెంగళూరు హైవే కనెక్ట్ ఉంది. వెనకాల సింబియాసిస్ యూనివర్సిటీ ఉంది. వెనక్కి వెళ్తే షాబాద్ వెళ్ళిపోతారు. షాబాద్ లో ఏదైతే 3200 ఎకర్స్ చందనవల్లి హైదరాబాద్ అని డేటా సెంటర్స్ ఇవన్నీ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయో ఆ లైన్ కూడా అది కనెక్టింగ్ అన్నమాట. అంటే ఇటు షాద్ నగర్ కి ఇటు చేవెల్లికి మధ్యలో వెళ్తుంది అనమాట, పరిగికి మధ్యలో వెళ్తుంది అది. ఆ తిమ్మాపూర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ. అంటే ఇప్పుడు శంషాబాద్ నుంచి తిమ్మాపూర్ నుంచి రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ కన్హాకి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం మహేశ్వర్ వెళ్తాం. లెఫ్ట్ సైడే మీకు ముచ్చింతలు కూడా వస్తుంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ ఇదంతా కూడా. రైట్ లెఫ్ట్ బాగా డెవలప్ అవుతున్నాయి బెంగళూరు హైవేకి. మధ్యలో అంతా కిందంతా 111G ఉంది. మళ్ళీ కిందకి వస్తే ఎయిర్పోర్ట్ ఉంది, కిందకి వస్తే మళ్ళీ సిటీ ఉంది. అంటే ఓఆర్ఆర్ వరకు అయిపోయింది, మర్చిపోయాం. ఓఆర్ఆర్ వరకు మర్చిపోవాల్సిందే. దాని తర్వాత వచ్చేది 111G. 111 అయిపోగానే రైట్ అండ్ లెఫ్ట్ మీకు మార్కెట్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ కన్హా వల్ల ఇటుపక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ వల్ల చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఇదంతా. లెఫ్ట్ సైడ్ కూడా మై హోమ్ గ్రూప్ వాళ్ళు కొన్నారు, 4000 ఎకర్స్ కొన్నారు. అది కూడా పెద్ద విల్లా ప్రాజెక్టు, ఒక స్మార్ట్ సిటీ స్టైల్లో తయారు చేద్దామని ఉన్నాను. మీరు మామూలుగా డైలీ సైట్ విజిట్స్కి వెళ్తూ ఉంటారు కదా, లాస్ట్ 2 years నుంచి పరిశీలించాలంటే ఈ సైట్ విజిట్స్కి వెళ్ళినప్పుడు మీరు ఎంక్వైరీస్ అంటే మీరు అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్న వాళ్ళు ఎంతమంది పెరిగారంటే ఏం చెప్తారు? అంటే ఎలాంటి కస్టమర్స్ అక్కడికి వస్తున్నారు? అంటే ఎక్కువ ఐటీ పీపుల్ ఎక్కువ వస్తారండి, ఎన్ఆర్ఐస్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే మనకి హైదరాబాద్లో చూసుకుంటే వెస్ట్ సౌత్ మార్కెట్ 180 degrees మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అంతా ఈ ఐటీ, లేకపోతే కొత్తగా వచ్చే ఫ్యూచర్ సిటీ, ఈ బెంగళూరు హైవే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దీన్ని బేస్ చేసుకుని ఎక్కువ ఉంటుంది అనమాట. మిగతా హైవేస్ కూడా ఉన్నాయి కానీ అక్కడ ఏంటంటే కొద్దిగా ఎంప్లాయ్మెంట్ అనేది కొద్దిగా కొత్త ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ మామూలుగా లోకల్ ఎక్స్పెన్షన్ పెరుగుతుంది కానీ సిటీ కొత్తగా కంపెనీస్ రావడం అంతా కూడా మీకు ఈ బెల్ట్లోనే ఎక్కువ జరుగుతుంది. ఇది బెంగళూరు హైవే. మళ్ళీ బెంగళూరు హైవేలో చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి. జడ్చర్లు ఉన్నాయి, షాద్ నగర్ వెనకాల ఉన్నాయి, ఇప్పుడు చందన్వల్లి హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అందులో కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అందులో కూడా మాల్ కడుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఒక పెద్ద మాల్ కడుతున్నారు, నిన్నే మనం చూసాం అనమాట. ఆ మాల్ దగ్గర కూడా ఇంకా ఎయిర్పోర్ట్ని విస్తరిస్తున్నారు, కొత్త రన్వే కోటి ప్లాన్ చేస్తున్నారు. దానికి ఏదో మళ్ళీ ఒక 10,000 crores ఎంతో రిలీజ్ చేస్తున్నారని చెప్పి పేపర్లో కూడా వచ్చింది అనమాట. అది రీసెంట్గా చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వబోతుంది. అంటే ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుని మళ్ళీ ఒక సిటీ చేస్తున్నారు, జిఎంఆర్ ఏరో సిటీ అంటారు దాని పేరు. దాంట్లో హోటల్స్ కానీ ఇది కానీ అంత ప్రీమియం అది. అంటే ఢిల్లీ స్టైల్లో టాప్ రేంజ్లో అవ్వబోతుంది అనమాట అది. అంటే గచ్చిబౌలి సైడు ఇది కాదు, అంటే ప్లేసెస్ లేవు మనకి, ల్యాండ్స్ లేవు. మధ్యలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వచ్చింది, మళ్ళీ బుద్ధివేల్ ఐటీ పార్క్ ఉంది. మళ్ళీ అంతా కూడా ల్యాండ్స్ లేక ఏంటంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మళ్ళీ ఒక మార్కెట్ తయారవుతుంది. అంటే ఎయిర్పోర్ట్ ఐటీ అనేది 2 కళ్ళు అని చెప్పుకోవచ్చు తర్వాత హ్యాపీగా. ఎందుకంటే బెంగళూరు మేము చూసి వచ్చాం, బెంగళూరు అంతా ముందు ఐటీ దగ్గర డెవలప్ అయింది. లాస్ట్ 5 to 10 years నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర డెవలప్ అవుతుంది. అంటే ఐటీ దగ్గర ల్యాండ్స్ లేవు, ఇంకా కాస్ట్లీ అయిపోయాయి అవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయింది ఎయిర్పోర్ట్ దగ్గర, దేవనహల్లి చుట్టుపక్కల అంతా డెవలప్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు ఒకే స్టైల్లో ఉంటాయి, రౌండ్ సర్కిల్ స్టైల్లో ఉంటాయి. ఏపీ చూసుకుంటే ఏపీ మీకు స్ట్రైట్గా ఉంటుంది, హార్జెంటల్గా ఉంటుంది కొద్దిగా. ఈ 2 కూడా రౌండ్ ఉంటాయి అన్నమాట. అది ఎలా అవుతుందో ఇది కూడా అలాగే అవ్వబోతుంది, కొద్దిగా సిమిలారిటీస్ ఉంటాయి.